సిపిఐ అగ్రనేత సూరవరం కన్నుమూత అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో తుది శ్వాస. విద్యార్థి నేత నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగిన ప్రస్థానం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మద్దతు ఇచ్చిన నేత. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం. సూరవరం మృతిపై పలువురు సంతాపం. తెలంగాణ మట్టి బిడ్డ సుధాకర్ రెడ్డి అంటూ పూర్తిస్థాయిలో కొనియాడిన కేసీఆర్ అంటూ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి 83 సంవత్సరాలు ఉంటారు సూరవరం సుధాకర్ రెడ్డి. అనారోగ్యంతో వారు కన్నుమూశారు. సో పూర్తిగా కూడా చూడొచ్చు ఎన్నో పోరాటాలలో కీలకంగా పాత్ర పోషించిలు. దాంతోపాటు ప్రజా ఉద్యమంలో ముందుండి నడిచిన వ్యక్తి. ప్రజా ఉద్యమంలో పూర్తిగా కూడా వారు మొదటి నుండి కూడా పోరాటం చేస్తున్న వ్యక్తులు. ప్రజా ఉద్యమానికి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసి ఈరోజు వారు లేకపోవడం కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారి సారథ్యంలో అనేక పోరాటాలు కూడా ఉధృతమయ్యాయి. అనేక ఫలాలు కూడా ప్రజలకు అందించారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా వారి పోరాటం అనేది అమోఘమని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో వారి కుటుంబానికి మన వైఆర్టీవీ తరఫున కూడా సంతాపం తెలియజేద్దాం. ఇక దాంతో పాటుగా సిపిఐ అగ్రనేత సూరవరం కన్నుమూత అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో తుది శ్వాస. విద్యార్థి నేత నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగిన ప్రస్థానం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మద్దతు ఇచ్చిన నేత. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం. సూరవరం మృతిపై పలువురు సంతాపం. తెలంగాణ మట్టి బిడ్డ సుధాకర్ రెడ్డి అంటూ పూర్తిస్థాయిలో కొనియాడిన కేసీఆర్ అంటూ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి 83 సంవత్సరాలు ఉంటారు సూరవరం సుధాకర్ రెడ్డి. అనారోగ్యంతో వారు కన్నుమూశారు. సో పూర్తిగా కూడా చూడొచ్చు ఎన్నో పోరాటాలలో కీలకంగా పాత్ర పోషించిలు. దాంతోపాటు ప్రజా ఉద్యమంలో ముందుండి నడిచిన వ్యక్తి. ప్రజా ఉద్యమంలో పూర్తిగా కూడా వారు మొదటి నుండి కూడా పోరాటం చేస్తున్న వ్యక్తులు. ప్రజా ఉద్యమానికి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసి ఈరోజు వారు లేకపోవడం కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారి సారథ్యంలో అనేక పోరాటాలు కూడా ఉధృతమయ్యాయి. అనేక ఫలాలు కూడా ప్రజలకు అందించారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా వారి పోరాటం అనేది అమోఘమని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో వారి కుటుంబానికి మన వైఆర్టీవీ తరఫున కూడా సంతాపం తెలియజేద్దాం. ఇక దాంతో పాటుగా సిపిఐ అగ్రనేత సూరవరం కన్నుమూత అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో తుది శ్వాస. విద్యార్థి నేత నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగిన ప్రస్థానం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మద్దతు ఇచ్చిన నేత. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం. సూరవరం మృతిపై పలువురు సంతాపం. తెలంగాణ మట్టి బిడ్డ సుధాకర్ రెడ్డి అంటూ పూర్తిస్థాయిలో కొనియాడిన కేసీఆర్ అంటూ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి 83 సంవత్సరాలు ఉంటారు సూరవరం సుధాకర్ రెడ్డి. అనారోగ్యంతో వారు కన్నుమూశారు. సో పూర్తిగా కూడా చూడొచ్చు ఎన్నో పోరాటాలలో కీలకంగా పాత్ర పోషించిలు. దాంతోపాటు ప్రజా ఉద్యమంలో ముందుండి నడిచిన వ్యక్తి. ప్రజా ఉద్యమంలో పూర్తిగా కూడా వారు మొదటి నుండి కూడా పోరాటం చేస్తున్న వ్యక్తులు. ప్రజా ఉద్యమానికి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసి ఈరోజు వారు లేకపోవడం కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారి సారథ్యంలో అనేక పోరాటాలు కూడా ఉధృతమయ్యాయి. అనేక ఫలాలు కూడా ప్రజలకు అందించారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా వారి పోరాటం అనేది అమోఘమని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో వారి కుటుంబానికి మన వైఆర్టీవీ తరఫున కూడా సంతాపం తెలియజేద్దాం. ఇక దాంతో పాటుగా